అందరికీ నమస్కారం. సౌత్ సెంట్రల్ రైల్వే అంటే మన దక్షిణ మధ్య రైల్వే 2025-26 సంవత్సరానికి గాను ఒక మంచి అప్రెంటిస్ ప్రోగ్రామ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్లోని వివరాలన్నింటినీ అంటే అర్హతలు, ఖాళీలు, అప్లికేషన్ ప్రాసెస్ వీటన్నింటినీ వీలైనంత సింపుల్గా అందరికీ అర్థమయ్యేలా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దేశంలోనే ఎంతో పేరున్న ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ రైల్వేస్ అందులో ఒక భాగం అయ్యేందుకు ఇదొక గొప్ప అవకాశం. ఇది కేవలం ఒక ట్రైనింగ్ లాంటిది కాదు, ఒక మంచి కెరియర్కు పునాది వేసే ఒక సువర్ణ అవకాశమన్నమాట. మొత్తం ఖాళీలెన్నో తెలుసా? ఏకంగా 2801. ఇది చాలా పెద్ద నంబర్. అంటే ఎంతో మందికి రైల్వేలో శిక్షణ పొందే ఛాన్స్ దొరుకుతుంది. మరి ఇంత మంచి అవకాశాన్ని అందుకోవాలంటే మనకుండాల్సిన అర్హతలేంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, ఇక మొదటి విభాగానికి వద్దాం. అసలు ఎవరు అర్హులు, ఏమేం అర్హతలుండాలి అనే విషయాలను స్టెప్ బై స్టెప్ చూద్దాం. అర్హత విషయంలో మనం ముందుగా చెక్ చేసుకోవాల్సింది నివాస ప్రాంతం. అంటే నోటిఫికేషన్లో చెప్పిన కొన్ని రాష్ట్రాలు, జిల్లాల వాళ్లు మాత్రమే దీనికి అప్లై చేసుకోగలరు. పారా 1.0 ప్రకారం ఇక్కడ లిస్ట్లో ఉన్నవాళ్లు మాత్రమే అర్హులు. చూడండి, తెలంగాణలోని అన్ని జిల్లాల వాళ్లు అప్లై చేసుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మన్యం, శ్రీకాకుళం, విజయనగరం ఈ 3 జిల్లాలు తప్ప మిగతా అన్ని జిల్లాల వాళ్లు అర్హులే. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రత్యేక జిల్లాల వాళ్లకు కూడా అవకాశముంది. మీ జిల్లా ఈ లిస్ట్లో ఉందో లేదో ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇక చదువు విషయానికొస్తే ఇక్కడ 2 ముఖ్యమైన కండీషన్సున్నాయి. పారా 4.1 ప్రకారం మొదటిది 10th క్లాస్లో కనీసం 50% మార్కులు వచ్చి ఉండాలి. రెండోది నోటిఫికేషన్లో చెప్పిన ట్రేడ్స్లో ఐటీఐ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. ఈ 2 ఉంటేనే ముందుకు వెళ్లగలం. సరే, చదువు సరిపోయింది. మరి వయసు సంగతేంటి? ఇది చాలా మందికి ఉండే కామన్ ప్రశ్న. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. వయసు చెక్ చేసుకోవడానికి ఈ టేబుల్ చాలా ఉపయోగపడుతుంది. పారా 5.4 ప్రకారం మీ పుట్టిన తేదీ ఇక్కడ ఇచ్చిన తేదీల మధ్యలో ఉందో లేదో చూసుకోండి. ఉదాహరణకి మీరు జనరల్ కేటగిరీ అయితే ఏప్రిల్ 11, 2022 నుండి ఏప్రిల్ 11, 2011 మధ్య పుట్టుండాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్లకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ వివరాలు కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. రైట్, అర్హతలన్నీ ఉన్నాయని నిర్ధారించుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఏ ట్రేడ్స్లో ఈ అవకాశాలు ఉన్నాయి, ఎన్ని ఖాళీలున్నాయి అనేవి చూద్దాం. ఈ చార్ట్ చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా తెలుస్తోంది. పారా 3.0 డేటా ప్రకారం అన్నింటికంటే ఎక్కువగా ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో ఖాళీలున్నాయి. ఏకంగా 1258 పోస్టులు. ఆ తర్వాత ఫిట్టర్, ఏసీ మెకానిక్ ట్రేడ్స్ ఉన్నాయి. దీన్ని బట్టి ఏ ట్రేడ్కు ఎక్కువ డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఖాళీలను డిపార్ట్మెంట్స్ వారీగా చూస్తే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో 1882 స్లాట్లున్నాయి. అలాగే మెకానికల్లో 693 ఉన్నాయి. మీ ఐటీఐ ట్రేడ్ మరియు మీ ఆసక్తిని బట్టి ఏ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలో మీరు నిర్ణయించుకోవచ్చు. సరే, అర్హతలు చూశాం, ట్రేడ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అప్లై చేయడం ఎలా? ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ని మొదటి నుంచి చివరి వరకు స్టెప్ బై స్టెప్ ఎలా పూర్తి చేయాలో వివరంగా చూద్దాం. సమయం చాలా ముఖ్యం కదా, ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్లు మార్చ్ 12, 2026న మొదలవుతాయి. చివరి తేదీ ఏప్రిల్ 11, 2026 రాత్రి 11:59 వరకు మాత్రమే. సో చివరి నిమిషం వరకు ఆగకుండా వీలైనంత త్వరగా అప్లై చేయడం చాలా మంచిది. అప్లికేషన్ ప్రాసెస్ను సింపుల్ చేయడానికి పారా 9.0 నుంచి ఈ 6 స్టెప్స్ను ఇక్కడిచ్చాం. ముందుగా అఫీషియల్ వెబ్సైట్కి వెళ్లి రిజిస్టర్ అవ్వాలి. ఆ తర్వాత పర్సనల్, ఎడ్యుకేషన్ వివరాలు ఇచ్చి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ముఖ్యంగా నాప్స్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ. చివరిగా ఫీజు కట్టి అప్లికేషన్ సబ్మిట్ చేయడమే. ఇది చాలా ముఖ్యమైన స్టెప్. అప్లికేషన్ ప్రాసెస్లో దీన్ని అస్సలు మర్చిపోవద్దు. నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రమోషన్ స్కీమ్ అంటే నాప్స్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీ. పారా 9.11 ప్రకారం ఇది తప్పనిసరి. ఆ వెబ్సైట్ అడ్రస్ www.apprenticeshipindia.gov.in. దీంట్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి. ఇక మనం చివరి విభాగానికి వచ్చేశాం. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఒకవైపు మనం అప్లోడ్ చేయాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఉన్నాయి. 10వ తరగతి మార్క్షీటు, ఐటీఐ, కమ్యూనిటీ సర్టిఫికెట్లు అన్నీ రెడీగా ఉంచుకోవాలి. మరోవైపు
మనం చేయకూడని తప్పులు ఉన్నాయి. పారా 11.0 ప్రకారం ఫోటో క్లియర్గా లేకపోయినా, సంతకం క్యాపిటల్ లెటర్స్లో పెట్టినా, మార్కులు తప్పుగా ఎంటర్ చేసినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ప్రమాదముంది. సో జాగ్రత్త. ఇక సెలక్షన్ ప్రాసెస్ గురించి అస్సలు టెన్షన్ పడనవసరం లేదు. ఎందుకంటే పారా 6.2 ప్రకారం దీనికి ఎలాంటి రాత పరీక్ష గానీ ఇంటర్వ్యూ గానీ ఉండదు. కేవలం 10వ తరగతి ఐటీఐలో మీకొచ్చిన మార్కుల ఆధారంగానే మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. అంతా మీ అకాడమిక్ ప్రతిభపైనే ఆధారపడి ఉంటుంది. ఇది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం. పారా 15.0లో ఈ విషయాన్ని క్లియర్గా చెప్పారు. ఈ అప్రెంటిస్షిప్ కార్యక్రమం కేవలం శిక్షణ ఇవ్వడానికి మాత్రమే. ఇది పూర్తయ్యాక రైల్వేలో పర్మనెంట్ జాబ్ వస్తుందన్న గ్యారంటీ అయితే లేదు. ఇక ఫైనల్గా చివరి తేదీ ఏప్రిల్ 11, 2026. అఫీషియల్ వెబ్సైట్ www.scr.indianrailways.gov.in ద్వారా మాత్రమే అప్లై చేయండి. ఈ మంచి అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. మీ కెరియర్ విజయవంతమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.